ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? అసలు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థ ఓటుందా అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సార్ గారి ఏలుబడిలా జనం భద్రత అటుంచి ఆఫీసర్లకే రక్షణ లేకుండా పోయింది. ఆగో గా తీర్ల తిరుగుబాటు చేస్తుండ్రు. వెనకట రజాకార్లను ఉరికిచ్చినట్టు ఇప్పుడు ఊర్లకు పోతున్న సర్కార్ ఆఫీసర్లను గెదిమి గెదిమి ఉరికిస్తుండ్రు. ఈ పాపం ఎవరిది? పాలకులు చేస్తున్న తప్పిదాలకు ఆఫీసర్లు బలైతుండ్రా? మొన్న లగచర్లలా కలెక్టర్ మీద అటాక్ మరవక ముందే మళ్ళీ అలా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ ఆర్డీఓ మీద జనం ఎందుకు దాడులు చేసిండ్రు? ఇంత అయితున్నా సర్కారుకు చెవిన పేను వారినట్టు ఎందుకు అయితలేదు అని అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. అన్నం ఉడికిందో లేదో అంత చూడాల్సిన పని లేదన్నట్టు మన సర్కార్ చక్కదనం ఎట్లుందో అంతటా తెలుసుకోవాల్సిన పని లేదు. రాష్ట్రంలో వరుసగా ఆఫీసర్ల మీద జనం తిరగబడి ఉరికిచ్చి దాడులు చేస్తున్న ముచ్చట చూస్తుంటేనే తెలుస్తుంది మన రాష్ట్రంలో సర్కార్ వారి పాలన ఎంత చక్కదనంగా ఉందో. యూపీ బీహార్లను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నట్టే అనిపిస్తుంది. శరవేగంగా అవిటితోటి పోటీపడి అవిటికంటే దిగజారిన రాష్ట్రాల స్థానంలో తెలంగాణను నంబరేకి నిలిపేందుకు మన గౌరవ పాలకులు పాకులాడుతున్నట్టు అనిపిస్తుంది. లేకుంటేంది అరే గింత అధ్వానమా? సర్కార్ ఆఫీసర్లు ఫీల్డులకు పోవాలంటేనే గజ్జుమనే తట్టున్నది పరిస్థితి. ఇప్పుడు మొన్న లగచెర్ల ప్రజాభిప్రాయ సేకరణకు పోతే కలెక్టర్ మీద ఊరంతా ఏకమై ఎగబడ్డది మరవక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కాడ కూడా అచ్చం అసంటి ముచ్చట్నే అయింది. దిలావర్పూర్ కాడ ఇథనాల్ కంపెనీ పెడతామని సర్కార్ భూములు గుంజుకుని ఎగురం చేస్తుంది. ఆర్డీఓ మేడం జనం తోటి మాట్లాడేతందుకు పోయింది. గంతే జనం తిరగబడ్డరు. ఆర్డీఓ మేడాన్ని 6 గంటలు నిర్బంధించిండ్రు. ఎటు గదలనీయకుండా ఆమెను గెరావ్ చేసిండ్రు. పాపం బిక్కు బిక్కు అనుకుంటా ఎట్లా బయట పడుదురా దేవుడా అని మేడము గజ గజ వణుక్కుంటున్నది. జనాల కోపం వస్తే ఎవ్వనయ్యకినరు. ఆసొంటిది భూములు గుంజుకొని వచ్చిండ్రంటే ఎందుకు ఊకుంటారు? భూస్వాములనే తన్ని ధర్మేసిన దొడ్డి కొమరయ్యలు పుట్టిన జాగిది ఊకుంటారా? ఇక ఆర్టీఓ మేడం కాపాడుండ్రని పోలీసోళ్ళకి చెప్తే పోలీసోళ్ళు మందకు మంద పోయి ఆర్టీఓ జనం చేతికి చిక్కిన ఆర్డీఓ మేడాన్ని బయటకు తీసుకొచ్చి పోలీస్ బండ్లు ఎక్కిచ్చి ఆడికెళ్లి రువ్వట్ల కారును దంచుకొని పోయిండ్రు. నయ్యం ఆడామే అని ఆగినట్టుండ్రు. అదే మగ ఆఫీసర్ అయితే ఈ పాటికి ఏం చేద్దురో. ఆఫీసర్లకు ఏంది చెప్పుండ్రి కర్మ. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని తెలిసినప్పుడు పోలీస్ ఫోర్సులను పట్టుకోకుండా గుడ్డి గుర్రం పనులు దోముతుందా ఈ సర్కారు? కడుపు మంట తోటున్న జనం ఏమైనా చేయొచ్చు, ఆ సంగతి తెలియదా? ఇప్పుడు మళ్ళా దీనికి కూడా ప్రతిపక్షం మీద ఏడ్చుడే. అరే జనమే మీకు ప్రతిపక్షం అవుతుండ్రు, అది చూసుకోండి సార్లు. ఫస్ట్ మీ అడ్డగోలు నిర్ణయాలతోటి జనం నడ్డిరుగుతుందని మీ మీదకి మరవడుతుండ్రు. వాళ్ళని ఇంకెవరో ఎక్కిరియవలసిన పని లేదు. మొత్తానికైతే ఏడాది లోపట్నే అన్ని వర్గాల జనం రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసుడు కాదు, జనం ఆఫీసర్ల మీదకి మరలబడి ఉరికిచ్చి కొట్టేటట్టు కూడా చేసిన ఘనత ఎవరిదంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్దే. చరిత్రలో నిలిచిపోయే పేరు సంపాదించిండ్రు సార్. శబాష్.